రాష్ట్ర వ్యాప్తంగా 52 మంది విద్యార్థుల్ని నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు సెలెక్ట్ చేసి వారిని ఢిల్లీ నగర పర్యటన 3 రోజుల పాటు చేయాలి అని చెప్పి ప్లాన్ చేయటం, అలాగే రాబోయే రోజుల్లో వారందరినీ కూడా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒకరిని సెలెక్ట్ చేసి మాక్ అసెంబ్లీ లాగా కూడా నిర్వహించాలని చెప్పి అనుకోవటం, ఇవన్నీ విద్యా విధానంలో ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఎక్స్కర్షన్గా తీసుకువెళ్ళటం వారి మనోవికాసానికి కూడా ఎంతో మంచిది. ఇలాగే సైన్స్ ల్యాబొరేటరీస్ కానీ కంప్యూటర్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా ఒక ప్రైవేట్ స్కూల్స్ని మించిన స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో నిధుల కొరత ఉన్నప్పటికీ కూడా చాలా అద్భుతంగా విద్యా వ్యవస్థని పరుగులు పెట్టించే విధంగా నారా లోకేష్ గారు ప్రగతి పదంలో ముందుంటున్నారు. అన్ని రాష్ట్రాల విద్యాశాఖల కన్నా ఆయన నాయకత్వంలో విద్యాశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని, ఇటువంటి వినూత్నమైన విద్యార్థులకి కార్యక్రమాలు మరిన్ని ఆయన నిరంతర అన్వేషణ ఎప్పుడూ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుతూ ఏ జాబ్ అయితే ఎక్కువ ఉద్యోగాలు వస్తున్నాయి, మనం స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అమీర్పేటలో ఒక 4 నెలలు ట్రైనింగ్ తీసుకుంటే 4 సంవత్సరాల కోర్సెస్ కన్నా కూడా మంచి ఉద్యోగాలు వస్తున్నాయని. అలాగా ఇవాళ సమాజానికి ఏ కోర్స్ చెప్తే సమాజంలో ఉద్యోగాలు వెంటనే వస్తాయి అనే దాని మీద ఫోకస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఫోకస్ చేస్తున్నారు. అది చాలా మంచి పద్ధతి. తప్పకుండా రాబోయే రోజుల్లో విద్యార్థులకి, గ్రాడ్యుయేట్స్కి అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. దానికి తొలి అడుగు ఈరోజు మనం ఈ ఎయిర్పోర్ట్లో చూస్తున్న ఈ విద్యార్థుల్ని ఒక ప్రత్యేక విమానంలో అందరినీ ఢిల్లీ పంపిస్తాం.